కాలక్షేపం నుంచి మీకు చిత్రనళనీయం పార్ట్ 2ని అందిస్తున్నా. చిత్ర, నువ్వెంత పని చేశావో చూశావా? నేను తలపెట్టిన కార్యం అలా మధ్యలోనే మూసిపోవటానికి కారణం తెలియక ఇన్నాళ్ళు రాత్రింబవలు తల పగలగొట్టుకుంటున్నా అర్థం కాలేదు. ఇప్పుడు మా బామ్మ పుణ్యమా అని తెలిసింది. దానికి నీ ఉత్తరాలే కారణం. కానీ చిత్ర, ఏ ఉత్తరాలైతే ఈ పని చేయటానికి ఉపయోగించావో ఆ ఉత్తరాలే ఆ పని మధ్యలో నిలిచిపోవటానికి కారణమైతే చిత్రం కదూ. ఈ వార్త వింటుంటే అందరిలో నిలబడి అసలు ఆ ఉత్తరాలే ఈ పని మొదలు పెట్టడానికి కారణమని గొంతు చించుకొని అరవాలనిపిస్తుంది. ఇంత గ్రంథం జరుగుతున్నా చివరికి నువ్వు మగపిల్లవాడివో ఆడపిల్లవో నాకు ఈ క్షణం వరకు నిజంగా తెలియనే తెలియదు. నీకింకా పెళ్లి కాదని మా బామ్మ దిగులు పెట్టుకుంది. మా నాన్నగారు నువ్వు ఆడపిల్లవే అని అనుకుంటున్నారు. ఆడపిల్లవైతే ఒకసారి తప్పకుండా ఇక్కడికి రా. మరి మగపిల్లవాడివైతే ఏమో చెప్పలేను. నాకప్పుడు ఏం చెయ్యాలో తెలియదు. వెంటనే ఉత్తరం రాయి. నీ మూలంగా ఇక్కడ అపఖ్యాతి పాలవుతున్నా ఇందులో సగం నువ్వు కూడా పాలు పంచుకోవాలి. బాధ్యత గుర్తిస్తే వెంటనే బయలుదేరిరా. ఇంతకంటే నేను ఇప్పుడు వ్రాయలేను. నీలో విశాల భావాలు నిండుగా ఉన్న ఆత్మీయత చూపించటానికి ఇదే సమయం. నీ కోసం ఎదురు చూస్తున్నా నళిని. దానికి వెంటనే జవాబు వచ్చింది. నళిని గుండె గుబగుబలాడింది. అనుకోకుండానే ఎందుకో బుగ్గలు గులాబీ మొగ్గలయ్యాయి. ఉత్తరం తీసుకుని గదిలోకి పరిగెత్తి మంచం మీద వాలి చదువుకోవటం మొదలుపెట్టింది నళిని. ప్రతిసారి ప్రియమైన నళిని అనే చిత్ర ఈసారి నా నళిని అంటుందే అనుకుంటున్నావా? దానికి కారణం నీ దగ్గరకు వచ్చినప్పుడు చెప్తారు. జ్ఞాపకం ఉంచుకొని అడుగు. నీతో నేను స్నేహం మొదలుపెట్టే రోజున మన స్నేహం ఇలా నీ మీద విరుచుకుపడుతుందని, దాంతో నీ భవిష్యత్తు నాశనం అవుతుందని, మీ బామ్మ తారాస్థాయిలో శోకాలు తీస్తుందని కలలో కూడా అనుకోలేదు. కానీ అంతా విధి విలాసం నీలో కార్యరూపం దాల్చింది. కానీ దాన్ని నీకు నువ్వే మేలుకొల్పుకోలేవు. ఈ సెలవుల్లో మీ ఊరు తప్పకుండా వస్తాను. కానీ మీ బామ్మ రాణిస్తుందా? అయినా నన్ను చూసిన తర్వాత మీ బామ్మ తప్పకుండా దేవుడికి కనీసం 1 డజను కొబ్బరికాయలన్నా కొడుతుందని నా నమ్మకం. మరి నువ్వెలా ఉంటావో ప్రత్యక్షంగా చూడాలని ఉంది. మీ బామ్మ ముందు రానిచ్చి తర్వాత కొబ్బరికాయలు కొట్టినా పర్వాలేదు. అంతగా అయితే తర్వాత మనమిద్దరం కలిసి అంతకు రెట్టింపు కొట్టవచ్చు. అసలు నేనెలాగూ ఈ సెలవుల్లో మీ ఊరు రావాలనుకుంటున్నాను. కానీ ఇంకా అనుకోవటంలోనే ఉన్నాను. నీ ఉత్తరం దానికి ఒక స్థిర రూపాన్ని ఇచ్చింది. పరీక్షలు అయిపోతున్నాయి. ముందు మా ఊరు వెళ్ళాలి. అక్కడి నుంచి మీ ఊరు. సరే, మిగతా విషయాలు ముఖాముఖిని మాట్లాడుకుందాం. పరీక్షలకు నీ ఆజ్ఞానుసారం బాగానే చదువుతున్నాను. ఇట్లు చదువుకుంటాను. మరి నేను వచ్చినప్పుడు రంభలాగా డాన్స్ చేసి మీ బామ్మ చూడకుండా సరస్వతిలాగా వీణ వాయించాలి. దీనిని మీ బామ్మ చూసేటట్లుగానే. అలాగని ముందర మాట ఇస్తేనే వస్తారు. నళిని ఉత్తరాన్ని 2-3 సార్లు చదివి తనలో తాను తరికించుకుంది. కొన్ని విషయాలు మగపిల్లవాడని నిరూపిస్తే మరికొన్ని ఆడపిల్ల అని ఖండితంగా చెప్తున్నాయి. నళిని దానికి జవాబిలా రాసింది. చిత్ర, నిన్ను చూడగానే మా బామ్మ తప్పకుండా కొబ్బరికాయలు కొడుతుంది అంటున్నావు కాబట్టి నువ్వు బహుశా ఆడపిల్లవే అని అనుకుంటున్నాను. మగవాళ్లకు ఆటపాటల యందు ఆసక్తి ఉండదు. నీ కోసం ఎల్లవేళలా మా తలుపులు తెరిచే ఉంటాయి. సెలవులు ఇవ్వగానే మీ ఊరు కూడా వద్దు. సరాసరి మా ఊరు వచ్చేసే. మరీ అడుగుతున్నాను. వచ్చే ముందు ఒక చిన్న ఫోటో పంపవు? తప్పకుండా పంపిస్తావని ఆశిస్తున్నాను. నీకోసం ఎదురు చూసే నీ నళిని. 3వ రోజు టప్పాలో ఉత్తరము, ఫోటో 2 వచ్చాయి. కానీ కవరప్ చేసి దానిపైన ఉత్తరం చదివి ఫోటో చూడు అని ఇంగ్లీష్లో ఉంది. నళిని గబగబా ఉత్తరం తీసింది. నళిని, అసామాన్యమైన కోరికలు కోరుతున్నావు. సరే, ఫోటో పంపుతున్నాను. నీ ఉత్తరాల పోకడ చూస్తుంటే
ఏవో చాలా ఆశలు పెట్టుకున్నట్లుగా తోస్తుంది. నీ కోరిక చూస్తుంటే మీరరానిదిగా ఉంది. నన్ను ఇన్ని విధాలుగా బంధిస్తున్నావు. ఇది నాకున్న ఒకే ఒక్క ఫోటో. ఈసారి మంచిది పంపుతాను. ఒకసారి మల్లెపూల జడ వేసుకుంటే వెనక నుంచి మామయ్య తీశాడు. ఫోటో చూడనక్కర్లేదనుకుంటూనే తీసేసి చూసింది. నళిని ఆలోచన శిఖరాల నుండి ఒక్కసారి క్రిందికి దొర్లిపై శూన్యంగా చూస్తూ ఉండిపోయింది. ఫోటోలో ముఖం కనిపించటం లేదు. జడ, పూలు, ఏదో గళ్ళ జాకెటు కనిపిస్తున్నాయి. అనుకోకుండా నళిని హృదయంలోంచి బరువుగా ఒక్క నిట్టూర్పు బయటకు వచ్చింది. అందులోని చిత్రం ఏమిటంటే తనకున్న కల్పనా భావం ఆనాటితో కరిగిపోయినట్లు అనిపించింది. గుండెల్నెవరో బలవంతంగా నొక్కుతున్నట్లు ఒక విధమైన బాధ బయలుదేరింది. చిత్రంగానే ప్రవర్తించింది. తను ఆడపిల్లనన్న సంగతి 2 సంవత్సరాల క్రితమే తెలియజేస్తే ఎంత బాగుండేది. ఏమీ లేకుండా ఊళ్ళో తనెంత అపవాదు మోస్తుంది. చిత్ర ఎవరో తెలియక ముందు ఆ అపవాదులో ఒక విధమైన మాధుర్యం ఉండేది. ఇప్పుడది లేదు. నిజంగా చిత్ర ఎవరో తనకు తెలియకుండా ఉంటేనే బాగుండేది. తెలిసిన చిత్ర ఆడపిల్ల కాకపోతే తను సంతోషించేదేమో. నళినికి ఈ ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి చిత్రని చూపించాలనిపించింది. కానీ వాళ్ళు నమ్ముతారా? తాము అంటున్నాం కాబట్టి ఎవరో అమ్మాయిని తీసుకువచ్చింది అనుకుంటారు. చిత్ర మీద మొదటిసారిగా నళినికి అంతులేని కోపం వచ్చింది. కాగితం తీసుకొని గబగబా ఉత్తరం రాయటం మొదలుపెట్టింది. నీ పేరుకు తగ్గట్లు చిత్రంగానే ప్రవర్తించావు. ఫోటోలో చూశాను. చాలా సంతోషించాను. ఏమీ లేకుండానే, ఎవరితో సంబంధం నాకు లేకుండానే ఈ ఊళ్ళో నా పేరుకు మసి పూసుకున్నాను. ప్రతి ఉత్తరంలో నువ్వు కావాలనే నాలో అనుమానాలు రేకెత్తించి ఉంటావు. నిన్ను మగపిల్లవాడిగా ఊహించుకునేందుకు నాకు ఎన్నో అవకాశాలు చిత్రించావు. చివరకు నా ఉత్తరం చూసి బహుశా నీలో నువ్వు చిరునవ్వు నవ్వుకుంటూ ఉంటావని అనుకుంటా. అది నా ఉద్దేశంలో చిరునవ్వు కాదు, పైచాచికపు నవ్వు. చిత్ర, ఇది నీకు ఆనందాన్నిస్తుంది కదూ. అది మామూలు ఆనందం కాదు. అందులో ఒక విధమైన రాక్షసత్వం ఉంది. నువ్వు చాలా తెలివిగలదానివని నేను ఒప్పుకుంటున్నాను. లేకపోతే 2 సంవత్సరాలు నీతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూ నిన్ను తెలుసుకోలేకపోయాను. మగపిల్లవాడివైతే నిన్ను పెళ్లి చేసుకుని ఊళ్ళో వచ్చిన అపవాదును తొలగించుకుందామనుకున్నాను. ఇప్పుడు నాకు మరో పెళ్ళైనా ఇది వరకు ఎవరికో విశాఖపట్నం ఉత్తరాలు రాసేదానివంట కదా అని అంటారు. ఏమీ లేకుండా నాకు కలంకం కలిగింది. దీనికి నువ్వేం సమాధానం చెప్తావు చిత్ర? నీ సాటి ఆడపిల్లని కదూ. ఇలాంటి అవమానం జరిగితే సహజంగా ఆడపిల్ల ఏం చేస్తుందో ఆలోచించగలవా? నళిని కన్నీటి బొట్లు ఉత్తరం మీద పడి అక్షరాలని చెరిపివేశాయి. వాటిని ఇంకుతో సరిదిద్ది మళ్ళీ వ్రాయటం మొదలుపెట్టింది. నాది గొప్ప హృదయం కాబట్టి నాతో స్నేహం చేశానన్నావు. నీ మూలంగా నాకు కలంకం కలిగినా నీతో స్నేహం వదులుకోను. ఇంకా హృదయ రహస్యాలు కూడా వ్రాసిన గొప్పతనాన్ని మరోసారి రుజువు చేసుకుంటారు. కానీ ఈసారైనా సద్వినియోగపరుచుకో. చిత్ర నుండి వెంటనే జవాబు వచ్చింది. నా మీద ఆగ్రహం వచ్చిందే. నేనేం చేశాను? నేను నీకు మొదటే వ్రాశాను, మనకు లింగాలతో భేదం ఉండకూడదని. కానీ నువ్వు నా మీద ఆశలు పెట్టుకున్నావు. దానికి నేనేం చెయ్యను? మగపిల్లవాడినైతే పెళ్లి చేసుకునేదానివా? ఎంత విచిత్రంగా మాట్లాడుతున్నావు. ఎంత ధీమాగా గొప్పతనాన్ని వెళ్ళబోసుకున్నావు. మంచిది, నేను వస్తాను. నన్ను చూసి, నా నవ్వు చూసి, నా నవ్వు వెన్నెలనిస్తుందో, పైచాచిక విస్ఫులింగాలు వెదజల్లుతుందో స్వయంగా చూద్దువుగాని. తీవ్రంగా ఆశాభంగం పొందిన వాళ్లంతా అర్థం లేకుండా మాట్లాడతారో చక్కగా నిరూపించావు. నా కోసం ఎల్లవేళలా మీ తలుపులు మరి ఇప్పుడు కూడా తెరిచి ఉంటాయా? నన్ను క్షమించి నాతో స్నేహం చేస్తున్నందుకు నా కృతజ్ఞత ఎలా తెలపాలో తెలియటం లేదు. సెలవులు ఇచ్చారు. కోపంతో ఉన్నప్పుడు నీ ముఖం చూడాలనే కుతూహలంతో ఉన్న నీ చిత్ర. వారం రోజుల తర్వాత నళిని ఒకరోజు రాత్రి చిత్రకి ఉత్తరం రాసింది. ఏ కారణం చేత నువ్వు నన్నిలా ఆకర్షిస్తున్నావో నాకు తెలియటం లేదు.
మా నాన్నగారు సంబంధం తీసుకువచ్చారు. అతను కూడా విశాఖపట్నంలో డాక్టర్ చదువుతున్నాడు. బహుశా నీకు తెలిసే ఉంటుంది. కాస్త అందమైన విగ్రహమే అనుకోవచ్చు. పేరు రవికుమార్. కమల లేదు, ఆ అమ్మాయి పిన్నతల్లి కొడుకు. నన్ను చూసి చేసుకుంటానంటున్నాడు. కట్నం కూడా వద్దట. అంత ఆకర్షణ ఈ ముఖంలో ఏం కనిపించిందో మరి. తాంబూలాలు పుచ్చేసుకున్నారు. నాతో మాట్లాడాలని అవకాశం ఇప్పించమని నాన్నగారిని అడిగాడట. తర్వాత తెలిసింది. సన్నజాజి పూల కోసం రోజు మా తోటలోకి వెళతాను. నిన్న కూడా అలాగే వెళ్ళాను. అక్కడకు వచ్చి అతను కూడా ఉన్నాడు. నేను వెనుక్కు తిరిగి గబగబా వచ్చేయబోతుంటే మీతో మాట్లాడాలని వచ్చాను, వెళ్ళకండి అన్నాడు ప్రాధేయపూర్వకంగా. నేను ఆగిపోయాను. సన్నజాజి పందిరికి నేనీ చివర, అతనా చివర. నన్ను చేసుకోవటం ఇష్టమని అనుకుంటున్నాను. అతను సన్నజాజి మొగ్గని మృదువుగా గిల్లుతూ అన్నాడు. నేను మాట్లాడలేదు. నిస్సంకోచంగా అతని వంక చూస్తున్నాను. అసలే నాకు ఈ జన్మలో పెళ్లి కాదని శోకాలు పెడుతున్న మా బామ్మ ఇతన్ని చూస్తే రాజగోపాల స్వామికి ఎన్ని కొబ్బరికాయలు కొడుతుందో అని అంచనా వేస్తుండగా, చెప్పండి, మరేం పర్వాలేదు, సందేహించకండి, లాలిస్తున్నట్లుగా అన్నాడు అతను. నేనక్కడ నుంచోలేక ఇంట్లోకి పారిపోయి వచ్చాను. ఎందుకు? సిగ్గుపడి కాదు చిత్ర, గుండెల్ని పిండే బాధతో. నా వెదిత హృదయం అతనికి కనిపిస్తే మరో విధంగా అర్థం చేసుకుంటాడని పారిపోయి వచ్చాను. లోతుల్ని కొలిచే అతని కళ్ళకి అందరిదంటూ ఉండదనిపించింది. బాధెందుకో తెలుసా చిత్ర? నీకోసం అతని అందాన్ని, ధీరత్వాన్ని నాకు ఇంత సన్నిహితంగా ఉన్న నీలో ఆశించాను. కానీ అవి నీలో నాకు అందలేదు. పరాయి పురుషుడి రూపంలో అందుతున్నాయి. అందం, ఆనందం దొరికిన చోట మనసు, మమత నాకు లభించలేదు. లగ్నాలు కూడా నిశ్చయించారు. 13వ తారీఖున నా వివాహం జరుగుతుంది. అప్పటికి నీకు సెలవులు ఇచ్చి చాలా రోజులవుతుంది. ఈ వివాహానికి తప్పకుండా రా. నీలోని గుణాలు ఎలాంటి వ్యక్తిలో ఆశించానో తెలుసుకుందువు గాని. నీ నళిని. వారం తిది బాగాలేవని 3 రోజుల ముందరే నళిని బామ్మ నళినిని పెళ్లి కూతుర్ని చేయించింది. పెళ్లి సలక్షణంగా కావాలని ఇంట్లో పెళ్లి కూతురు చేత, తర్వాత గుళ్ళోనూ మొత్తం 50 కొబ్బరికాయలు రాజగోపాల స్వామికి ముట్టాయి. నళిని చిత్ర కోసం ఎదురు చూస్తుంటే కాస్త ఆలస్యంగా చిత్ర నుండి ఉత్తరం మాత్రమే వచ్చింది. ఇళ్లంతా చుట్టాలు, స్నేహితులు, అంతా నానా హడావుడిగా ఉంది. కమల మరలా రాకపోకలు సాగించింది. పెళ్లి పందిట్లో నళిని చిత్ర ఫోటో చూపించి అందరికీ ఈ అమ్మాయే విశాఖపట్నం నుంచి ఉత్తరాలు వ్రాసేది అంది. అంతకుముందు నళిని మీద భాండాలు వేసిన వారందరూ ముఖాలు పక్కకు తిప్పుకున్నారు. ఫోటో చూడటానికి ఇష్టం లేక కమలకి కొంచెం ఉపన్యాసం ఇవ్వాలనుకుంది నళిని. కానీ తీరా చూస్తే కమల అక్కడ కనిపించలేదు. ఇంతలో చిత్ర నుండి ఉత్తరం వచ్చింది. తన గదిలోకి పోయిన నళిని చదువుకోసాగింది. ప్రియాతి ప్రియమైన నా నళిని, బహుశా నీకిది నా ఆఖరి ఉత్తరం అనుకుంటాను. నీ పెళ్లికి బహుశా రావటం వీలు కాదేమో, కానీ సాధ్యమైనంత వరకు రావటానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు సరాసరి మా ఊరు వెళ్ళిపోతున్నాను. ప్రస్తుతపు పరిస్థితుల్లో నా అడ్రస్ ఇవ్వలేను. అందుకు క్షమిస్తామని ఆశిస్తున్నాను. తిరిగి తొందరలో నా అడ్రస్ ఇస్తూ ఉత్తరం రాస్తాను. రవిని గురించి విన్నాను గాని చూడలేదు. అందగాడని నా స్నేహితులంటుంటే విన్నాను. కానీ నీకు భర్తగా లభించుతున్న అతని అదృష్టం మటుకు సాటిలేనిదని నా అభిప్రాయం. నాకు మెయిల్కి టైం అవుతుంది. మీ కాబోయే నూతన దంపతులకు నా హృదయపూర్వక అభినందనలు. చిత్ర. ఈ ఉత్తరాన్ని గురించి ఎక్కువగా ఆలోచించడానికి నళినికి టైం లేకపోయింది. వాళ్ళ బామ్మ కొట్టిన కొబ్బరికాయల ఫలితంగా లేక ముహూర్త బలం వల్ల గాని నళిని పెళ్లి సలక్షణంగా అనుకున్న ముహూర్తానికి ముచ్చటగా వేడుకల ముగిసింది. ఎంత సంతోషంలో ఉన్నా నళినికి ఒక చెవి, ఒక కన్ను పరధ్యాసగానే ఉన్నాయి. కానీ చిత్ర రాలేదు. సరికదా మళ్ళీ ఉత్తరం కూడా వ్రాయలేదు. క్రమంగా రోజులు కూడా దొర్లిపోతున్నాయి. నళిని రవికి ఇవేమీ చెప్పలేదు.
కానీ ఒక రోజున అడిగింది, ఊళ్ళో వాళ్ళు తన మీద ఏమీ చెప్పలేదా అని. రవి ఈ ప్రశ్నకు జవాబివ్వకుండా వెళ్ళిపోయాడు. నళినికి బాధ కలిగింది. ఎందుకు చెప్పరు? చెప్పినా లెక్క చేయకుండా తనని చేసుకున్నాడనమాట. నళినికి కృతజ్ఞతాభావంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒకరోజు నళిని పట్టలేక రవిని అడిగింది, చిత్ర అనే అమ్మాయిని గురించి తెలుసునా అని. అమ్మాయిల్ని గురించి తెలియదు గాని అబ్బాయిలో చిత్ర అనే పెన్నెం గలవాడొకడున్నాడు అన్నాడు రవి సహజంగా. నళినికి ఆకాశాన్నించి క్రిందికి పడ్డట్లు అనిపించింది. ఇంతలో కమల అక్కడికి రావటంతో భార్యాభర్తలు సంభాషణ ఆపేశారు. కమల కాపురానికి వెళుతూ త్రోవలో అన్నగారి దగ్గర దిగింది. మళ్ళా వెళ్ళిపోవటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రవి కమలకి మంచి చీర జాకెటు తెచ్చాడు. కమల భర్తకు గడియారం కొనుక్కోమని డబ్బిచ్చారు. భర్త ఉదారతత్వానికి నళిని మురిసిపోయింది. వెళ్లబోతూ కమల హఠాత్తుగా నళిని పాదాల మీద వ్రాలి, వదినా నన్ను క్షమించు. తెలియక నిన్ను గురించి అమ్మ వాళ్లతో పాటు నేను కూడా వాగాను. నళిని ముఖం చేవురించింది. వెనకాల రవి వచ్చి నిలబడిన సంగతి ఇద్దరూ చూడలేదు. నిన్నని లాభం లేదు కమల, ఇది కేవలం నా దురదృష్టం. అయితే అది మీ అన్నయ్యకు కూడా తెలుసా? కమల తెలుసునన్నట్లు తలుపింది. నళిని భారంగా నిట్టూర్పు విడిచి, ఇందులో ఏమీ లేదని చెప్పినా ఆయన నమ్మరేమో బహుశా. ఆ వాళ్ళ నీకు చూపించానా చిత్ర ఫోటో? కమల చూపించలేదన్నట్లుగా తలూపింది. రా అయితే చూపిస్తాను. నా పెళ్లి కాకముందు ఒక ఉత్తరం రాసింది. మళ్ళీ ఉత్తరం కూడా వ్రాయలేదు. బహుశా పెళ్ళయింది కదా అని మానేసింది ఏమో. నళిని తనకు తానే ఉలిక్కిపడి కమల ముఖం వైపు చూసింది. కమల ఇది గ్రహించే పరిస్థితుల్లో లేదు. తన చీర ఖరీదు ఎంతుందో అంచనా వేసుకుంటుంది. నాకు తొందరలో చావు కలిగితే చాలా బాగుంటుంది. నళిని శూన్యంలోకి చూస్తూ అంది. నళిని వెనక నుంచి బిగ్గరగా రవి కేక పెట్టాడు. చీర ఖరీదు లెక్క వేస్తున్న కమల, శూన్యంలోకి చూస్తున్న నళిని ఉలిక్కిపడి వెనక్కు తిరిగారు. రవి చేతులు చాచి నళినిని పట్టుకున్నాడు. ఏడుస్తూ నళిని తన ముఖాన్ని అతని వక్షస్థలం మీద తలదాచుకుంది. నా ముందే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావా? నీ మీద నాకేమీ అనుమానం లేదు నళిని. నిన్ను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. చిత్ర మగవాడని తెలిసినా కూడా నన్ను బాధించటం లేదు. ఇంకా పైగా ఆ సంఘటన తలుచుకున్నప్పుడల్లా నా మనసు పరవశత్వంతో ఊగిపోతుంది. నీకు చిత్ర ఒకటి, నేను ఒకటే కదూ. చిత్రని గురించి నువ్వేమీ చెప్పకపోయినా నాకంతా తెలుసు. నా ఆనందాన్ని నీకెలా తెలియచేయాలో తోచటం లేదు. అతని కళ్ళల్లో ఆనందాశ్రువులు నిలిచాయి. కమల అక్కడి నుంచి తప్పుకొని వెళ్ళిపోయింది. అతని ఉదార హృదయాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియలేదు. కమల వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒక రోజున సాయంత్రం రవి ఇంట్లో లేని సమయంలో నళిని ఏమీ తోచక అతని లైబ్రరీ రూంలోకి వెళ్ళింది. నళిని సాధారణంగా అక్కడికి వెళ్ళదు. తనకు కావాల్సిన పుస్తకాలు రవి యువతలకు తీసుకొచ్చి ఇస్తాడు. పుస్తకాలని ఎవరిని పడితే వాళ్ళని రవి ముట్టుకోనివ్వడు. నళిని ఈ నిబంధనకు తను కూడా తలొగ్గింది. ఇవాళ తప్పనిసరి వెళ్ళింది. రవి తొందరగా బట్టలు మార్చుకుని వెళ్లాడులా ఉంది. విడిచిన బట్టలు సోఫాలో మీద ఉన్నాయి. నళిని ఆ బట్టలు తీసి మూలనున్న బుట్టలో వెయ్యబోతూ అలవాటు చొప్పున జోబులు చూసింది. ఏమైనా ఉన్నాయేమోనని. చొక్కా జోబులో తాళం చెవుల గుత్తి, చిల్లర డబ్బులు, జోబు రుమాలు, మరో చిన్న తాళం చెవి ఉన్నాయి. ఆ చిన్న తాళం చెవి గురించి ఎన్నిసార్లు అడిగినా అతను చెప్పలేదు. నవ్వుతూనే తోసేస్తున్నాడు. నళినికి అనుమానం వేసి తిన్నగా పక్కకు తిరిగి అతని రూంలోకి వెళ్ళింది. అక్కడ బట్టల స్టాండు, ఒక డ్రాయర్ కుర్చీ తప్ప ఏమీ లేవు. కాస్త కష్టపడి డ్రాయర్ను తెరిచింది. అందులో ముందరగా అతని డైరీ కనిపించింది. అందులో ఒక చోట నళిని దృష్టి ఆగిపోయింది. అందులో నేనే చిత్రనని నళినికి ఎలా తెలియపరచాలో తెలియటం లేదు. క్షణం సేపు నళిని కళ్ళు బైర్లు కమ్మినాయి. తిరిగి మళ్లీ చూసింది. అసలు శబ్దాలకు అర్థం లేదనిపించింది. డైరీని యువతలకు లాగి ఇంకా ఏమున్నాయని చూసింది. ఎత్తు చాలా తక్కువగా ఉండి ఒక సన్నని పొడుగాటి పెట్టె ఉంది. దానిని ఎలా తెరవాలో నళినికి తెలియలేదు. తర్వాత ఆకుపచ్చగా బైండ్ చేసిన ఒక పుస్తకం కనిపించింది. దాని లోపలి పేజీ మీద రవికుమార్ అని అందంగా పెయింట్ చేయబడి
కింద పెన్ నేమ్ చిత్ర అని గోల్డెన్ రంగుతో పెయింట్ చేయబడి ఉంది. నళిని యంత్రంలాగా పేజీ తిప్పింది. గుండె చెలించటం మర్చిపోయింది. తను మొదట చిత్రకి వ్రాసిన ఉత్తరం అందులో జాగ్రత్తగా పిన్ చేయబడి ఉంది. ఇంతలో వెనక నుంచి హచ్ అనే తుమ్ము వినిపించింది. నళిని ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది. రవి నుంచొని ఉన్నాడు. అతని కళ్ళు ఒక విధమైన కాంతితో మెరుస్తున్నాయి. దగ్గరకు వచ్చి కందగడ్డలాగా ఆయన నళిని ముఖం చూసి, ఎందుకలా సిగ్గుపడతావు? దొంగతనం పట్టుకోబోయి దొంగనయ్యానా? నా బరువును దింపావు. రాత్రింబవళ్ళు నీకు ఈ విషయం ఏ విధంగా చెప్పటమా అని సందేహిస్తున్నా. నాకు విశ్రాంతి ఇచ్చావు. పోనీలే, కాసిన్ని మంచినీళ్లు తెచ్చిపెట్టు. నళిని ఇంకా అక్కడుంటే నోరు మెదపదని సంభాళించుకోవటానికి కాస్త పక్కకు వెళితే బాగుంటుందని మంచినీళ్లు కావాలన్నాడు. రవి అనుకున్నట్లే అయింది. నళిని తన్ని తాను పూర్తిగా సంభాళించుకుని వచ్చింది. మంచినీళ్లు అందిస్తూ, ఇంత నాటకం ఆడగల సమర్థులు అనుకోలేదు అంది. అవును, ఎలా అనుకుంటావు? నీ చూపంతా చిత్రమిందే ఉంటే సరేగాని నీ దగ్గర ఉన్న ఆ ఉత్తరాలు కూడా ఇటివ్వు. రెండూ కలిపి బైండ్ చేయించి పేరు పెడదాం. గొప్పే, పాపం కష్టపడిపోతారు. నళినికి కాస్త ధైర్యం వచ్చింది. గొప్ప కాదు మరి. నీతో ఇంత నాటకం ఆడటం ఎవరికి చేతనవుతుంది? పెళ్లిలోనే చెబుతామనుకున్నాను, కానీ నువ్వు చెప్పనిస్తావా అని రవి నవ్వుతూ అన్నాడు. నళినికి ఉత్తరంలో మాటలు జ్ఞాపకం వచ్చాయి. నన్ను చూచి నిర్ణయించుకుందువు గాని నా నవ్వు వెన్నెలలు వెదజల్లుతుందో లేక పైచాచికపు విస్ఫులింగాలు రాలుతాయో. ఎంత ధీమాగా రాసుకున్నాడో. నాకు మీరు పంపిన ఫోటో సందేహం దాచుకోలేక పోయింది నళిని. అది మా కమలాది. దానికి చూపించలేదుగా, అందుకని రంగం బయట పడల. ఒకసారి నేనే ఆ ఫోటో తీశాను. దానికి తర్వాత అది పంపటానికి వీలు లేక నా దగ్గరే ఉండిపోయింది. ముందర నిన్ను ఏడిపించి తర్వాత నా ఫోటో పంపుదామనుకున్నాను. కానీ పరిస్థితి విషమించటం వల్ల నోరు మూసుకొని ఊరుకున్నాను. నేనే నీ వాడునవుతున్నప్పుడు ఇంకా ఫోటో ఎందుకని సరిపెట్టుకున్నాను. ఆ వాళ్ళ మీ తోటలో చెప్పాలని ప్రయత్నం చేశాను, కానీ నువ్వు చెప్పనీయలేదు. ఎంత గొప్పవారండి. నళిని హృదయ కుహరం నుండి ఒక నిట్టూర్పు బయటకు వచ్చింది. నేనేం గొప్పవాడిని? నువ్వు గాని. సర్లే, నా ఉత్తరాలిటి. రవి ఎత్తి పొడుపుగా అన్నాడు. నళిని పెదవుల మీద చిరునవ్వు కదిలింది. ఏం పేరు పెడతారు? నువ్వు చెప్పు మరి. రవి నళిని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు. ఏమో, నాకు తెలియదు. నళిని అక్కడి నుంచి పారిపోబోయింది. ఆగాగు. రవి నళిని జడ పుచ్చుకొని, చిత్ర నళనీయం తెలుసా అన్నాడు. మనసులో తెరలు విడిపోయినట్లు ఇద్దరూ హాయిగా నవ్వుకున్నారు. సమాప్తం. మరిన్ని కథల కోసం లైక్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.